దిస్ ఈస్ ద అక్కడ మీకు క్లౌడ్స్ కనబడుతున్నాయి కదా. దేనికోసం తెలుసా అంతా లీటర్ వాటర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే ఈరోజు మేము చిన్న ట్రెక్కింగ్కి వెళ్తాం. నేను ఇంకొక ఫ్రెండ్. సో హీ విల్ బి జాయినింగ్ మీ ఆన్ మై వే. నేను అతను వెళ్ళి పిక్ చేసుకుంటాను. పిక్ చేసుకొని విల్ స్టార్ట్ అవర్ జర్నీ టు ఎ న్యూ వాటర్ ఫాల్. అంటే ఐ థింక్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఐ మీన్ కొత్తగా తీసుకెళ్తున్నాడు నన్ను. ఐ థింక్ ఇప్పటివరకు వెళ్ళలేదు దానికి. అరకు సైడే, బట్ కొత్త ప్లేస్ అనమాట. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఐ విల్ షో యూ. ఇక్కడ బయట ఫుల్ వర్షం పడుతుంది. అంటే ఇప్పుడే జస్ట్ వర్షం స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో ఐ విల్ బి ఏబుల్ టు షూట్ ఎవ్రీథింగ్ ఆర్ నాట్, బట్ ట్రై చేస్తాను. ఇన్ కేస్ వర్షం కొంచెం తక్కువ పడినా అట్లీస్ట్ అంబ్రెల్లా పెట్టుకొని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తాను. బాగా వర్షం పడితే కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు ఇది. సో పాజిటివ్లీ నేను ట్రై చేసి మీకు వీడియో మొత్తం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు టైం కుదరట్లేదు యాక్చువల్లీ. ఇప్పుడే వర్షం కొంచెం పెద్దదవుతుంది, స్టార్ట్ అవుతుంది పెద్దగా. ట్రాఫిక్లో ఆగిపోయాను. అక్కడేమో మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. మేబీ వర్షంలో దొరుకుతున్నాడు. కొత్తగా ఫోన్ చేస్తాను. ఐమ్ గోయింగ్ టు హిమ్. జస్ట్ వెయిట్. దగ్గరికి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి చూద్దాం ఏమంటాడు. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఎప్పటి నుంచో మేబీ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. తెలిసి ఒకటి సొల్లాపు అలా నడుస్తున్నామంటే వెళ్ళిపోతుంది. ఆనందపడి బయటికి ఏంటి సారీ స్టార్ట్ చేసి ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాం. అప్పుడే స్టార్ట్ అయ్యి ఫోన్ చేసినప్పుడు మీ ఇద్దరం స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. క్లైమేట్ కట్ చేసి బ్లాక్ మేము వర్షం అయితే ఫుల్ బాగా పడేలా ఉంది. వెదర్ అయితే ఫుల్ చిల్డ్గా భలే ఉందన్నమాట. ఈ టైంలో ట్రెక్కింగ్స్ అట్లాంటివి చేస్తే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఎంత దూరం ఉంటుందో. బ్రో లైక్ ఎంత దూరం అయితే మన వైజాగ్ నుంచి ఇప్పుడు మనం ఎటు నుంచి వెళ్దాం? ఎలా బెందూరు నుంచి వెళ్దాం? విజయనగర్ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎస్కోట. ఐ మీన్ మనం ఎప్పుడు వెళ్ళే రూట్లో అయితే బాగుంటుంది లొకేషన్స్ అదంతా. కాకపోతే స్లోయెస్ట్ రూట్ నా ఫీలింగ్. హైవే మీద నుంచి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. ఎంత దూరం? అరౌండ్ ఒక 100 ఉంటుందా? మనం టైడా వెళ్ళిపోవాలి. ఓకే. మినీ టూరిస్ట్ టైడా. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ కొంచెం రైల్వే వాళ్ళ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఓకే. సో కొన్నిసార్లు వాళ్ళు అలౌ చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళు అలౌ చేయరు. ఓకే. హైయర్ ఆఫీషియల్స్ ఎవరైనా రూట్లో వెళ్తున్నారంటే మనకి ఈ రోజు కూడా వాళ్ళు పంపించారు. బట్ చూడాలి మనం. అదేలే. అంటే ఇప్పుడు మనకు ఉంటుందంటావా? అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఫస్ట్ టైడా రీచ్ అయ్యి అడగాలి ఏం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాం కదా, దాటి ఒక 3-4 టనల్స్ దాటుకుంటూ వెళ్ళాలి. సో అయితే కార్ అక్కడి వరకు వెళ్తుంది, టైడా రైల్వే స్టేషన్ వరకు. టైడా రైల్వే స్టేషన్. సో ఆ రైల్వే స్టేషన్ మీద నుంచి మనం ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి అన్నమాట. ఎంత ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉండొచ్చు. అంటే నేను వెళ్ళి ఒక కోవిడ్ టైంలో వెళ్ళాను. నేను ఫస్ట్ కోవిడ్ టైం. ఓకే. అవసరం ఉంటుంది. పెద్ద వాటర్ ఫాల్ కాదు, నేను చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో. నడిస్తే ఫిట్నెస్ వస్తుంది కదా. నేను అలాగే నాడు ఇంట్లో అన్నీ ఉన్నాయి. మరి ఫిట్నెస్ పోయింది ఆల్రెడీ. ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నాము, కానీ బాడీ టైం సహకరించట్లేదు. ఫిట్నెస్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఫిట్ ఉన్నాం అనుకో ఎంత ట్రెక్కని ఈజీగా చేసేయచ్చు. లైక్ మన చిన్నపాటి కొండగా అది చిన్న కొండ అంటే 5 కొండలు ఎక్కిస్తే ఏంటి 5 కొండలు? బట్ 5 కొండలైనా పెద్ద పెద్ద మౌంటైన్స్ కాదు. పెద్ద మౌంటైన్స్ ఏం కాదు. బట్ ఎంత స్టీప్గా ఉంది చూడు. స్లోప్ చూడు ఎంత ఉందో అసలు. నా కాఫ్ మజిల్స్ అయితే 2 రోజుల దాకా రికవరీ అవ్వలేదు. నీకు ఆ కొండలు ఎక్కడం కాదు, మనం ఒక ఎడ్జ్ నుంచి ఇలా దిగాం చూసావా. నేనైతే అక్కడ పడిపోయే ఉంది యాక్చువల్లీ.
ఇది ఆ guide ముందుకుపోయావు. super అబ్బా. ఆయన నిజంగా దేవుళ్ళలాగా వచ్చాడు. లేకపోతే నైట్ మనం రిటర్న్ వచ్చేటప్పుడు మనకు తెలిసింది కదా తెలిసేది తెలిసేది కాదు. కావాలి. ఈసారి మనం ఇట్లా నైట్ తీసుకెళ్ళినప్పుడు కన్నా ఫోన్ లైట్లు సరిపోట్లా. సరిపోట్లా. ఈ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి చూసావా, అవి కొనుక్కుందాం. అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అది ఇక్కడ దొరుకుతాయి బ్రో, మన అరకు అనంతగిరి సంతలో దొరుకుతాయి అవి lights. ఓకే. అప్పుడు కొండపైన క్యాంపింగ్ వేసి చూసావా మా ఫ్రెండ్ వచ్చినప్పుడు కాశీపట్నం కాశీపట్నం అప్పటికి నువ్వు రాలేదు. మేము నైట్ 8 to 9 ఆ టైం అవుతుంది అనమాట. మేము క్యాంప్ బయట అలా కూర్చొని మంట క్యాంప్ ఫైర్ వేసుకొని నేను వెళ్ళిపోయాను కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్ వేసాను. నేను వెళ్ళిపోయాక అవును. అయితే దూరం నుంచి నాకు లైట్లు కనపడుతున్నాయి. ఏదో ఇట్లా 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 లైట్లు వస్తుంది అనమాట. ఏంట్రా లైట్లు అది మమ్మల్ని అప్రోచ్ అవుతుంది దగ్గరికి. ఏంట్రా అని అలా వెయిట్ చేస్తా ఉన్నామాట. చక్కగా పక్కన భయం వేస్తుంది. ఆ టైంలో పోలీసులు ఎవరైనా వస్తున్నారా లేకపోతే ఎట్లా టార్చ్ చేసుకొని మొత్తం వెతుకుతున్నారు అనమాట. ఈ టైంలో ఎవరైనా బాబు వెతుకుతున్నారు అనుకున్నాము. చూస్తే అక్కడ లోకల్ పీపులే ముగ్గురు హెడ్ ల్యాంప్స్ పెట్టుకొని వచ్చినాడు. ఐ డోంట్ నో బ్రో, నాకు వాళ్ళు దేని గురించి ర్యాపిడ్స్ ఉంటాయి కదా, ర్యాపిడ్స్ అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నారు. ఆ టైంలో వాళ్ళకి ఏంటి దొరికితే నాకు అర్థం కాలేదు. ర్యాపిడ్స్, బర్డ్స్. బట్ పట్టుకోవడానికైనా ఎట్లా వాళ్ళ చేతుల్లో గన్నులు అదే మేబీ ఆ టైంలో హెడ్ ల్యాంప్స్ పట్టుకుని వెళ్తున్నారంటే వాళ్ళు హంటింగ్కి వెళ్తారు. హంటింగ్కే బట్ ఏం హంట్ చేస్తున్నారు నాకు అర్థం కదా. బర్డ్స్ హంట్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఆ లైట్ పెట్టి కొడతారు. కానీ అసలు ర్యాపిడ్నెస్ బ్రో ఒక 5 minutes ఇట్టే దిగిపోయారు. రాత్రంతా ఆ కొండల మధ్యలో లైట్లు అలా కనపడుతున్నారు. రాత్రంతా హంటింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అదే పని. వాళ్ళు ఎంత ఫిట్ ఉంటే అంత స్పీడ్గా వెళ్తారు. అదే చాలా ఫిట్. మొన్న మనం అనంతగిరి వెళ్ళినప్పుడు కూడా తాత ఒక్క చోట కూడా ఆగలేదు. ఆయన ఎంత ఫిట్. వాళ్ళు ఏం నువ్వు గమనించు, ఈ అరకు పాడేరులో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా పొట్టలు ఉండవు. చాలా ఫిట్గా ఎందుకంటే వాళ్ళు ఉదయం ఫ్యాట్ ఉండదు జనరల్గా. ఎందుకంటే వాళ్ళు ఉదయం లేసి మనలాగా బ్రేక్ఫాస్ట్లు చేయరు. ఓకే. బ్రేక్ఫాస్ట్ పొల్లటంబులు తాగుతారు అనమాట. ఓకే. ఆ పొల్లటంబులు చాలా హెల్తీ. దాంట్లో 0 ఫ్యాట్ కదా. అవును. అది ఫుల్ ఫైబర్, కాల్షియం. అది మంచిగా ఉంటుంది. అది నేను కూడా తాగా. ఓకే. కాదు అనంతగిరి వెళ్ళినప్పుడు ఆ తాతతో మాట్లాడాం కదా, బొటిక్లు అని. అవునవును. అవి ట్రై చేద్దాం. బొటింగ్లు చాలా చాలా టైం కాదు, అది లాస్ట్ టైం వింటర్లో ఉంది కదా. మనం లాస్ట్ టైము ఈ హెండ్రిక్ పర్వతం ట్రెక్ అప్పుడు ఆ కొండపైన కొంతమంది తీస్తున్నారు. అవి ఆ టైం అనమాట, సంక్రాంతి టైంలో. అదే వింటర్లో వస్తే అన్నాడు ఆయన. అదే ట్రై చేద్దాం ఒకసారి. అంటే నేను చాలా మంది చూసాను, అందరు తింటారు కదా. సో మనం తింటే నేను అనుకుంటున్నాను తినాలి బ్రో. ఒక్కనే తినలేను, నాతో పాటు ఎవరు ఉంటే నేను అదే బాగుంది, చాలా బాగుండిద్ది అని చూశాను చాలా వీడియోస్లో. ఫుల్ ప్రోటీన్ బ్రో అది. అవును, ప్రోటీన్ చూద్దాం. అసలు ఈ ముందు వర్షం తగ్గిపోతే అక్కడికి వెళ్ళాను. మనకి డ్రోన్ ఎగరేయాలి. 360 కెమెరా తీయచ్చు, 360 వీడియో తీయచ్చు ఈజీగానే. డ్రోన్ లేకపోతే ఏముంది, 360 కెమెరానే పెట్టేస్తాం డ్రోన్ లాగా. హైట్ అది పెట్టేస్తాం. నువ్వు 5 feet ఉంటావు. నీ స్టిక్ ఎంత? 5 feet ఉంది, 5'7". అదేలే 5'7", 6 ఉన్నావులే. నువ్వు 6 లేదు, 6 ఉన్నావు బ్రో. 5'7" లేదు. ఎందుకు కష్టపడతావు? 5 అంటే 5 feet సరిపోయింది కదా. అది నువ్వైతే నువ్వెంత 5'9" ఉంటావా? 5'8". 5 పర్లేదు, 1 inch అయినా ఎక్కువే కదా. నువ్వు పట్టుకో స్టిక్, నడుస్తాడు. నీదే కదా వ్లాగ్, జస్ట్ యువర్ గైడ్ అంతే. ఏదో 2-3 ఫ్రేముల్లో నీకు కనిపిస్తాను చిన్న ఆశ. 2-3 ఫ్రేమ్ అయిపోయింది. ఎంత ఫ్రేమ్ ఇది? 7 minutes వీడియో. నెక్స్ట్ వీడియో నన్ను తీసుకెళ్ళవు కదా. ఎందుకు తీసుకెళ్ళి? అసలు నువ్వే మా టార్చ్ పెడతావు. మరి పోరే. This is the highway to Raipura. ఓకే. సో ఇది అరకు రూట్. అరకు నుంచి ఇట్లా పాడేరు హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అవునా?
హైదరాబాద్ వెళ్తాం. సో భద్రాచలం చూడండి బ్యాక్ సైడ్ మా వెనక్కనే తాటిపూడి మీకు కనపడుతుంది లేదు తాటిపూడి రిజర్వాయర్. నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఉంటుంది అన్నమాట. తాటిపూడి రిజర్వాయర్ డ్రోన్ షాట్ అప్లోడ్ చేశాను. చాలా బాగుంటుంది. చాలా మెయిన్ చూస్తానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. క్లైమేట్ అనకూడదు, వెదర్ అనాలి. చూడండి ఎంత బాగుందో. సో చూడండి అంత క్లౌడ్స్ అనమాట. అక్కడ చివరి కొండ ఉంది, దాని మీద క్లౌడ్ ఫార్మేషన్, దాని మీద నుంచి ఆనుకొని వెళ్తుంది. ఇటువైపు ఏమో మొత్తం ప్యాడీ ఫీల్డ్స్. ఎంత బాగుంది. వాట్ ఏ బ్యూటీ యార్. వైజాగ్ అంటేనే మ్యాజిక్ అంటేనే వైజాగ్. కొద్దిసేపు కెమెరా అట్లా పెట్టేసి మేము చిన్నగా అలా మాట్లాడుకుంటూ చిన్న షార్ట్స్ ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ ఎట్లా వస్తాయో. ఇది రైల్వే ట్రాక్ అనమాట. అంటే చిన్న ప్యాచ్ కనపడుతుంది మీకు. సో అక్కడికి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి మేము ఇప్పుడు. సి ఎంత బాగుందో చూడండి, క్లౌడ్స్ మధ్యలో. యా అడ్వెంచర్ ఇద్దరం కలిసి. బ్రో ఆర్ యూ రెడీ? నువ్వు ఆల్రెడీ ఎప్పుడు వెళ్తా ఉంటావు. రెడీ. వీఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ద అడ్వెంచర్స్. దగ్గరికి వచ్చాము. ఇక్కడ రీచ్ అయిపోతాం. నేను మీకు రోడ్ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక రైట్ తీసుకొని దెన్ విల్ పార్క్ ద కార్ సమ్వేర్ అండ్ స్టార్ట్ ట్రెక్. ఏం చెప్తావా? వేరు వద్దులో ఏమి రూట్ కూడా ఐ డోంట్ వాంట్ టు షో. దిస్ ఈస్ ద ఇక్కడ వరకు చూపిస్తాను. ఈ రోడ్ అంతా లారీలే ఉన్నాయి. ఫస్ట్ టైం చూడండి. ఈ చిన్న ఘాట్ రోడ్డు సన్నగా ఉంటాయి, వాటి మీద హెవీ లోడ్స్ వెళ్తున్నాయి. సో అవి ఎలా ఎక్కుతాయి చూడండి. చూడు ఈ లారీ తీరా మరి లారీ ఎంత ఉంది, దీని మీద వెయిట్ ఎంత ఉంది. ఇందాకే ఆ వ్యాన్ ముందు ఒక లారీ ఆగిపోయింది, బట్ అది కష్టపడి ఎక్కించాడు మనోడు. ఇట్లా ఉంటే ఇక మనం రోడ్ పాస్ చేయలేము బ్రో. ఆల్వేస్ ఇట్ పాస్. బ్రిడ్జ్ చూడండి, ఇంకో లారీ వస్తుంది. ఎట్లా అసలు కర్వ్స్ ఎలా తీసుకుంటే అవి, దాని పక్కన ఇంకో లారీ ఉంది, ఈడు చూడు మధ్యలో వెళ్ళిపోతున్నాడు. బ్రో వాట్ ఇస్ దిస్ బ్రో? ఎట్లాగైతే అట్లా బ్రో మీరు ఓన్లీ లారీలు పైకి ఎక్కుతాయి కదా, అదే పెడుతున్నారు. అయ్యి అదొక కంటెంట్ బ్రో. అది చూడండి, అక్కడ ట్రాఫిక్ అయిపోయి ఉంది. వాళ్ళు ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదు. వీళ్ళు బండోళ్ళు మధ్యలో దూరిపోయి. రోడ్డు తెచ్చావా? ఈ రోడ్ మీద అది ఎప్పుడు నో యార్ లేదా, అది ఇంట్లో ఉండిపోయింది. సేఫ్టీ రోడ్ ఉండాల్సిందే. మనం ఎట్లాంటిది ట్రెక్కింగ్లు చూపెట్టు, ఆ రోడ్ చూపెడతారు కూడా. ట్రెక్కింగ్స్ అవి చేస్తూ ఉన్నప్పుడు సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు క్యారీ సంథింగ్, అట్లీస్ట్ సేఫ్టీ రాడ్ కానీ లేకపోతే నైఫ్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాల్సి ఉంది మనకి. ఎందుకంటే మనం వేరేది ఏ టైంలో ఏమొస్తుంది, ఏదైనా పావు రావచ్చు, లేకపోతే ఏదైనా అటాక్ చేయొచ్చు, చిన్న అయ్యి ఉండొచ్చు. దొంగలు ఆ ప్రాబ్లం అయితే ఇటువైపే ఉండదు, బట్ సేఫ్టీ చూసుకోవడం మంచిది కదా. అసలు విజువల్స్ చూడండి. జస్ట్ ఘాటీ రోడ్ ఎంటర్ అయ్యాం కదా, అందులో వర్షం పడుతుంది. అవసరం ఉంది అనమాట. అక్కడ చూస్తే ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో కానీ వావ్, క్లౌడ్స్ కొండ మీద నుంచి క్లౌడ్స్ వెళ్తున్నాయి అనమాట. బ్రో
విజువల్స్ తెలిసే ఉంటుందిలే, కానీ మీ దగ్గర నుండి చూసి ఉండరేమో. అంటే వైజాగ్ బయట ఉన్న వాళ్ళు, విజయవాడ, గుంటూరు వాళ్ళకి ఇంత నేచర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. అప్పుడప్పుడు టూరింగ్కి రావటం వేరు, రెగ్యులర్గా మీరు విజిట్ చేయటం వేరు, అంటే దాంట్లో ఉండటం వేరు. మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఇది కాశీపట్నం. ఈ రోడ్డు ఇటువైపు నుంచి ఇఫ్ యు టేక్ ద రైట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంటుంది ఇటువైపు హిల్ టాప్కి, అది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇట్లాంటివి చూపిస్తూ ఉంటాను. సో కీప్ కనెక్టెడ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఓన్లీ వీడియోస్ బాగుంటేనే చేయండి, లేకపోతే మంచి సీనరీ మిస్ అయిపోయాం బ్రో. మంచి చాలా మంచి వీడియో అనమాట, అది తీయటం మిస్ అయిపోయాను నేను. సారీ గాయ్స్, మీకు చూపించలేకపోయాను. నేను వేరే చూస్తూ ఉన్నాను, ఈ లోపల ఇటువైపు మంచి సీనరీ పోయింది. వావ్, చూడండి. నేను రిగ్రెట్ అవుతున్నాను తీయలేదు. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ టయర్డ్. బోరింగ్ అనలే కానీ మెయిన్గా నేను ఇప్పుడు మిస్ అయిపోయాను. సో అది షూట్ చేసి ఉంటే అసలు మీరు పిచ్ అయిపోయేవాళ్ళు అనమాట. అంత బాగుంది కానీ సారీ, ఐ ట్రై టు షో ఇట్ ఇన్ ద నెక్స్ట్ టైం. ఐ షుడ్ హ్యావ్ సీన్ దట్ రోడ్. నేను 180 degree షార్ట్ పెట్టి తీస్తా ఉన్నాను. లుక్ ఎట్ ద రోడ్, చూడండి ఎంత బాగుందో. సో ఈ మధ్యలో ఇదంతా కొండలు, ఒక అడవి లాంటిది అనమాట. అదే మా కారు. అడవి మధ్యలో ఒకే ఒక ఇల్లు ఉంది. దే ఆర్ హ్యావింగ్ ద యాక్చువల్ లైఫ్. చూసారా ఇల్లు కనబడుతుందా? ఒక్కటే ఇల్లు. చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, మంచి గ్రీనరీ. పిల్లలు చూడండి. హాయ్ హాయ్ చెప్పండి అందరూ. మీ పేర్లేంటి? నీ పేరు? అరవింద్. నువ్వు? బా ధనలక్ష్మి. నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు. నువ్వేనా అరవింద్? నీ పేరు రా? యశ్వంత్. మీరందరూ స్కూల్కి వెళ్తున్నారా? ఎక్కడా స్కూలు? ఎలా వెళ్తారు? నడుచుకుంటూ వెళ్తారా? ఎంత దూరం నడుస్తారు రోజు? ఎంత 2 kilometers నడుస్తారా? బాగా. ఇక మీ ఇళ్ళన్నీ ఇక్కడేనా? పైకా? ఆడుకోవడానికి వచ్చారా ఇక్కడికి? ఓకే, బాగా చదువుకోవాలి, ఓకేనా? సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. మీకు వాటర్ ఫాల్ సౌండ్ వినపడుతుందో లేదో తెలీదు. యూ మెట్ బీ లిజనింగ్ టు ద వాటర్ ఫాల్ సౌండ్. నా బ్యాక్ సైడ్ చూసారా? హెవెన్. దిస్ ఈజ్ హెవెన్. అటువైపు చూడండి. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఆ చిన్న వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత ట్రెక్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక చిన్నది చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ రోడ్ చూసారా? ఇది కొండ మీదకి దారి అనమాట. స్టేషన్కి దారి కొండ మీద. అదే కొండ మీదకి దారి అంటే ఈ కొండ ఎక్కుకుంటా వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్తారు ఇక్కడ జనాలు. యా, ఎవరికైనా కానీ ఇదే రైల్వే స్టేషన్. ఇది చూడండి ఎట్లా ఉందో. నీకు ఏ వెహికల్ ఉన్నా కార్ కింద ఆపేసి ఇక్కడ అరౌండ్ ఆ చివర కార్ ఆపేసి, ఐ మీన్ ఎనీ వెహికల్, ఈ రోడ్లో నుంచి నడుచుకుంటా మీ రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిందే. మనం ఏదో దీన్ని ట్రెక్కింగ్ అంటూ ఉంటాము, కానీ ఇక్కడ ఉన్న జనాలకి ఇది నార్మల్ రోడ్డు. దిస్ ఈజ్ దేర్ డైలీ రొటీన్. చూసావా బ్రో? నాట్ ఎవ్రీవన్స్ లైఫ్ ఈజ్ వెరీ ఈజీ. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. స్టేషన్ ఇట్లా వెళ్ళాలా?
సో దిస్ ఈజ్ ద రైల్వే స్టేషన్ రూట్. ఇట్లా కదా, ఇలా కదా. ఇదే చూసారు కదా రోడ్ ఎలా ఉందో. ఐల్ జస్ట్ షో యూ. చిన్న ఇల్లు చూపిస్తాను. వెయిట్, గోయింగ్ బ్యాక్. చిన్న పెంకుటిల్లు. దీంట్లో ఏముంటుందో ఐ డోంట్ నో. లెట్స్ సీ. చిన్న పొయ్యి లాంటిది ఉంది ఏదైనా కుక్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా వర్షం వచ్చినప్పుడు జస్ట్ అట్లా తలదాచుకోవడానికి చిన్న ప్లేస్ టైప్ అనమాట. ట్రెక్కింగ్ ఏంట్రా బాబు, అడ్వెంచర్ చేయడం అంత పెద్ద ఈజీ ఏం కాదండి. పులుసుగా అయిపోద్ది ఫిట్నెస్ లేకపోతే. చూడండి రోడ్ అంతా ఎట్లా ఉందో. ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళాలి మేము. చిన్న వాటర్ క్రాసింగ్. బ్రో నిజం చెప్పాలంటే పులుసు కారిపోతుంది. చూడండి అలాంటి రోడ్లో నడుచుకుంటూ వచ్చాము. ఆఫ్టర్ అరౌండ్ ట్రెక్కింగ్ ఫర్ అరౌండ్ 1.5 kilometers నాకు తెలిసి మాకు చిన్న హోప్ వచ్చింది. ఆ హోపే ఇది. లెట్స్ వాక్ త్రూ దిస్ and find what we have in the end. వావ్, స్లిప్పరీగా ఉంది. ఇదంతా వర్షానికి వాటర్ ఫ్లో అవటం వల్ల అంత నాచు పట్టేసి చాలా చాలా స్లిప్పరీగా ఉంది. I think this is my time to focus on the fitness. మరి 1.5 kilometers ట్రెక్కింగ్కే చాలా ఆయాసం వస్తుంది నాకు. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ సైన్ బ్రో. స్వెట్ చూసారు ఎట్లా పెట్టేసిందో. లిటరలీ మై టీ షర్ట్ మొత్తం తడిచిపోయింది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. దాంతోపాటు వీ హ్యావ్ సమ్ ఐ థింక్ రైల్వే క్వార్టర్స్ అనుకుంటా ఇవి. యా, చూడపోతే ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంది. వెళ్ళే కొద్ది స్టెప్స్ వస్తూనే ఉన్నాయి. ఇవి రైల్వే క్వార్టర్స్లో అక్కడెక్కడో చివరి నుంచి వచ్చాం మనం. ఇంకా ఇదంతా వెళ్ళాలి.
ఫైనల్గా అయితే చిమ్లీ ఏంటిది వాట్ ఇస్ ఇట్ చీముడుపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి వెయిట్ వీఆర్ వాకింగ్ అలాంగ్ సైడ్ ద రైల్వే ట్రాక్. ఇలా ఒక 5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ మేబీ 2 వేసుకోండి. ఇప్పుడు డిస్టెన్స్ సంబంధం ఉంది కానీ మేమంతా నడిచామో మీకు తెలియదు కదా. సో ఒక్కసారి బ్యూటిఫుల్ మీకు మొత్తం ఫాగీ కనపడుతుంది కదా, అవన్నీ క్లౌడ్స్ లేకపోతే మొత్తం క్లియర్గా కనపడుతుంది. మేము అక్కడి నుంచి వచ్చాం, ఐ డోంట్ నో, ఈ సమ్వేర్ అరౌండ్ హియర్. ఇక్కడ నుంచి మీకు కనపడలే, అదంతా నడుచుకుంటా వచ్చి దేనికోసం తెలుసా అంతా, చిన్న వాటర్ ఫాల్ చూస్తానికి. ఇవన్నీ all this adventure, all this struggle, all this whatever it is we paid for, everything is for a small, a little waterfall. I'll show you that in my way. స్టిల్ వాకింగ్ ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఎంత దూరం వెళ్ళాలో తెలీదు. ఇట్స్ టైమ్ అరౌండ్ 5:15 అవుతుంది ఈవినింగ్. 5:15 4:15 5:15. ఇంకో టన్నులో వస్తుంది మా ముందు. చాలా అంటే చాలా నడుస్తా. నార్మల్ వాకింగ్ ఏం ప్రాబ్లం లేదు. అవునా, 460 meters. ఆల్మోస్ట్ 6-7 టనల్స్ దాటిన తర్వాత ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ వన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీకు అరకు మీద నుంచి, అరకు రోడ్లో నుంచి కనబడుతుంది. బ్రో అది చూసారా, ల్యాండ్ స్లైడ్స్ అవడం వల్ల అనుకుంటా, ఐ థింక్. ఓ మీకు కనపడుతుందా? రైట్, అక్కడ ఐరన్ అవి ఉన్నాయి అడ్డుగా, అవి కూడా యా ఐల్ షో యూ. సో దిస్ ఈజ్ రైల్వే ట్రాక్. చిన్న అడ్వెంచర్ చేసి సీ ది లొకేషన్. అదంతా క్లౌడ్స్. అంటే చిన్న ఈ కొండని ఇట్లా చెక్కారనమాట, చెక్కి ఇట్లా తీశారు. వెల్కమ్ టు వైజాగ్. ఎలా ఉండు? ఇప్పుడే తెలిసింది తాజా వార్త. 2 kilometers నడుచుకుంటూ వచ్చాము. బ్రో అది పట్టుకోండి. 2 kilometers నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ దగ్గరలో ఉన్న ట్రాక్ మ్యాన్ అడిగితే ఇంకో 3 kilometers వెళ్ళాలన్నాడు. 3 kilometers వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ పక్కన నుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. ఆ పడిపోయిన తర్వాత ఆ వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది, చూసేయండి బ్రో అన్నాడు. 2 kilometers వెళ్ళేప్పటికీ నా పొజిషన్ ఎట్లా ఉండిద్దో నాకు తెలీదు.
3 kilometers వెళ్ళటం ఓకే, మళ్ళీ మన కార్ దగ్గరికి వెళ్ళాలి. విషయం ఏంటంటే అడవిలో నుంచి టైం ఆల్రెడీ 5:45 అయిపోయింది. ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయ్యేపటికి చీకటి అయిపోద్ది. అయిపోద్దేమో కార్. ఫోన్లో ఛార్జింగ్ లేదు, టార్చ్ లైట్ వేసుకుందామన్నా పవర్ బ్యాంక్స్ లేవు. అడవిలో చీకట్లో నడుచుకుంటా వెళ్ళాలి. ఆగండి, లుక్ ఎట్ దిస్ టనల్ అగైన్, దెర్ ఈస్ నో లైట్ ఇన్ సైడ్. వీఆర్ కుక్డ్ బ్రో. ఈ బ్రిడ్జ్ చాలా డేంజరస్గా ఉంది చూడండి. వీఆర్ వాకింగ్ ఆన్ ఏ ఐరన్ పాత్ కనుక ఐరన్ పాత్ కింద పడితే కనుక మేము నాకు భయం వేస్తుంది. నో, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు వ్లాగ్, బట్ నేను మీకు చూపించాలని ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు షో. వెయిట్, ఐ జస్ట్ స్టాప్ సమ్వేర్ అండ్ ఐల్ షో యూ ద వీడియో. దిస్ ఈజ్ వేర్ వీ కమ్. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంటే నాకు చాలా భయం వేసింది. వెయిట్ ఐల్ షో యూ. ఏమీ లేదు, జస్ట్ ఒక ఐరన్ పాత్ ఉంది మధ్యలో. దాంట్లో అది కనుక ఏదన్నా బ్రేక్ అయ్యటం కానీ ఏమన్నా అయితే కింద పడి డైరెక్ట్గా ఆ లోయలోనే ఉంటాం మేము. దిస్ ఇస్ టూ మచ్ అడ్వెంచర్. ట్రెక్కింగ్ చేయటం వేరు. ఏంది ఎన్ని కిలోమీటర్లు నడిచామంటున్నారు? నడిచి ఎంత నడిచినా రావట్లేదు. వాటర్ ఫాల్, ఏం వాటర్ ఫాల్ ఏమో కానీ. 2000 years later. I'm so excited to show you this. Finally we have arrived our destination. Wow. Wait. కార్ లాగట్లేదు. చూడు సార్, I think you can hear the noise of the water. Wait, I'll just show you in మీకు కెమెరా తిప్పుతాను. ఫస్ట్ మీకు బ్రిడ్జ్ ఉంది. see the cloud formation. అప్పుడే చూపిను వాటర్ ఫాల్. వావ్, so excited. Waterfall in 3, 2